ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో పిహెచ్డి అడ్మిషన్స్ గురించి నేను వీడియో చేస్తున్నా. పిహెచ్డి అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది పిహెచ్డి అడ్మిషన్ తీసుకోనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది పిహెచ్డి అడ్మిషన్స్ గురించి. సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. మనకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ బ్రోచరు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం చూసుకుందాము. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అండర్ కేటగిరీ 2 సీకింగ్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనకి ఆర్ట్స్ కానీ, ఓరియంటల్ లాంగ్వేజెస్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, కామర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ, లా, మేనేజ్మెంట్, సో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో దీనికి సంబంధించిన ఏ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 విల్ బీ కండక్టెడ్ ఈస్ గివెన్ ఇన్ అనెక్సర్ 1. మనకి కింద ఇదే పీడిఎఫ్లో అనెక్సర్ 1 ఉంది, దాన్ని చూపిస్తా. అందులో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు పీజీలో ఏ సబ్జెక్టు చేసిరు ఆ సబ్జెక్ట్స్ అని ఉంటే వాళ్ళందరూ పిహెచ్డి అడ్మిషన్ తీసుకోనికి ఎలిజిబిలిటీ ఉంది అన్నట్టు. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంది ఎలిజిబిలిటీ, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలిజిబిలిటీ పిహెచ్డి అడ్మిషన్కి మనకి ఎలిజిబిలిటీ ఏం కావాలి అంటే టు బీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 బీయింగ్ కండక్టెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ in the subjects pertaining to faculty mentioned above, the candidate must have obtained PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఓకేనా, ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ త్రూ ఏ డిస్టెన్స్ మోడ్. మనకు డిస్టెన్స్లో ఓపెన్ పీజీ చేసినా కానీ తీసుకోవచ్చు. ఓపెన్ పీజీ కూడా డిస్టెన్స్ మోడ్ అంటే ఓపెన్ పీజీ కూడా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై ద కన్సర్న్డ్ అథారిటీ. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే 55% మార్క్స్ ఉండాలి మనకి, ఓకేనా. ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరింగ్ నాట్ లెస్ దెన్ 55% మార్క్స్, 50% ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. మనకి ఓసీ వాళ్ళకేమో 55% మార్కులు ఉండాలి పీజీలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 50% మార్కులు ఉండాలి. సో పీజీలో మనకి ఇది ఇంపార్టెంట్. ఈ 50% మార్కులు ఉన్నోళ్ళు మనకి పీజీ అయిపోయిన తర్వాత పిహెచ్డి అడ్మిషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. దానికి సంబంధించిన డేట్లు కూడా ఈ వీడియోలో నేను చెప్తా చూడండి. సో ఇఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిక్లేర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేడ్స్ లేకపోతే సిజిపిఏ యావరేజ్ ఇన్ దేర్ మార్క్స్, సచ్ గ్రేడ్స్ పాయింట్స్ షెల్ బి కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ టు యాక్సెస్ ద మినిమం ఎలిజిబిలిటీ. ఇప్పుడు మనకి పాయింట్లలో అంటే 8.0, 7.0 ఈ పాయింట్లలో వస్తాయి. కొంతమందికి ఏమో గ్రేడ్ వస్తుంది, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని. సో ఈ పాయింట్స్లలో వచ్చిన వాళ్ళు పర్సెంటేజ్కి కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు. 55%, 50% మినిమం. సో మినిమం 55% అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే పీజీలో మనకి ఈజీగా 6 పాయింట్లు 7 పాయింట్లు వస్తాయి కాబట్టి ఈజీగా 50% మార్క్స్ అనేవి మనకు ఉంటాయి. సో అందరూ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారంటే ద క్యాండిడేట్ హ్యావ్ టు అపియర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఇన్ విచ్ ద విష్ టు పర్సూ పిహెచ్డి. నువ్వు ఏ సబ్జెక్ట్లో అయితే పిహెచ్డి చేయాలనుకుంటున్నావు ఆ సబ్జెక్ట్కి నువ్వు అప్లై చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ కావాలి. ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎంకమ్ క్వాలిఫికేషన్ మే పర్సూ పిహెచ్డి ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొవైడెడ్ హీ అపియర్స్ అండ్ క్వాలిఫైస్ ఇన్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇందులో అన్నట్టు సో మనకి ఏదైతే మనకి సబ్జెక్ట్లో నువ్వు పిహెచ్డి చేయాలనుకుంటున్నావు అది అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి తర్వాత ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి నీకు అడ్మిషన్ తీసుకోవాలన్నట్టు. సో నెక్స్ట్ సో ఇక్కడ చూసుకోండి. హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద అపియరింగ్ ఇన్ ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్. మనకి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో మనకి ఎగ్జామ్ అవసరం లేదు అనేటోళ్ళు కొంతమంది ఉంటారు, డైరెక్ట్ అడ్మిషన్స్ ఇస్తారు. వాళ్ళు ఎవరంటే దోస్ హూ అవార్డెడ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్. నేను ఆల్రెడీ నెట్ సెట్ వీడియో చేసిన, అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. నెట్ ఏంది, సెట్ ఏంది, జేఆర్ఎఫ్ ఏంది అనేది ఒకటి ఉన్నది వీడియో. సెట్ ఏంది, నెట్ ఏంది, జేఆర్ఎఫ్ ఏంది అని. ఇప్పుడు నెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంతమంది నార్మల్ నెట్ క్వాలిఫై అవుతారు, కొంతమంది ఓన్లీ 1% మంది నెట్తో పాటు జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు. అంటే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఎవ్రీ మంత్ ఇంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నువ్వే తీసుకొని నువ్వు యూజ్ చేసుకోవచ్చు, నీ రీసెర్చ్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో వాళ్ళు ఈ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు నెట్ అప్లై చేసి నెట్లో జేఆర్ఎఫ్ ఇట్లా క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ నువ్వు అప్లై చేసుకుంటే నీకు కంపల్సరీ పిహెచ్డి అడ్మిషన్ దొరుకుతుంది, అది ఏ యూనివర్సిటీ అయినా సరే. సో జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళకి అన్నట్టు ఇక్కడ చూడండి. దోస్ హూ అవార్డెడ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ఇన్ ఏ నేషనల్ లెవెల్ టెస్ట్ నేమ్లీ ఇక్కడ యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్, సో ఐసీఎంఆర్, ఇవన్నీ మనకి ఒక్కొక్కటి అన్నట్టు నేషనల్ లెవెల్లో టెస్ట్లు ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ నేషనల్ లెవెల్లో. సో మనం అప్లై చేసేది యూజీసీ నెట్ అప్లై చేసుకుంటాం మనం. ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎంఎస్సి వాళ్ళు సైన్స్ వాళ్ళకి సిఎస్ఐఆర్ నెట్ ఉంటుంది.
మీరు ఇవి అప్లై చేసుకొని యూజీసీలు, సిఎస్ఆర్లు నెట్లో అప్లై చేసుకొని ఇప్పుడు పీజీ వాళ్ళు మీరు జేఆర్ఎఫ్ ఇట్లా క్వాలిఫై అయితే మంచి స్కోర్ తెచ్చుకొని మీకు డైరెక్ట్ పిహెచ్డీ అడ్మిషన్ ఇస్తారు. ఓకేనా, సో ఇది అన్నట్టు. ఇంకోటి ఏంటి, మిగతా వాళ్ళు హవెవర్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ కేటగిరీ క్యాండిడేట్స్ విషెస్ టు గెట్ అడ్మిషన్స్ కేటగిరీ 2 హీ నీడ్స్ టు గెట్ త్రూ ఓయూ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, సో మనకి కేటగిరీ 2 అంటే ఎగ్జామ్ పెడతారు అన్నట్టు, పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మనకి తీసుకుంటారు అన్నట్టు. ఈ కేటగిరీ 1 అంటే మనకి డైరెక్ట్ జేఆర్ఎఫ్ ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు అన్నట్టు పిహెచ్డీకి. ఇక్కడ చూసుకోర్రి, ద క్యాండిడేట్ దోస్ హు ఆర్ పర్సూయింగ్ పీజీ డిగ్రీ అండ్ హూజ్ రిజల్ట్స్ ఆర్ నాట్ డిక్లేర్డ్ యెట్ నాట్ ఎలిజిబుల్. అంటే పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. పీజీ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, పీజీ మొత్తం అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ నోట్ అని పెట్టారు, ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ బీయింగ్ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ అప్లై తీసుకుంటుంది, తర్వాత హాల్ టికెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ హాల్ టికెట్లు కూడా ఇస్తారు. మళ్ళీ మనం ఎట్లా అంటే ముందే ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోవాలి. నువ్వు తప్పు అప్లై చేసుకొని తప్పుగా హాల్ టికెట్ వచ్చి తప్పుగా ఎగ్జామ్ రాసినావు అనుకోండి, నువ్వు ఎలిజిబుల్ లేకపోతే నీకు ఇయర్ అన్నట్టు. ముందే మంచిగా చూసుకొని అప్లై చేసుకోవాలి. సో ఇది టెస్ట్ ఎట్లుంటుంది, టెస్ట్ ప్యాటర్న్ అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా, తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక లాంగ్వేజెస్ ఉంటారు కదా కొంతమంది, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ సాంస్క్రిట్ చేసిన వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజెస్లో ఉంటాయి, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో 70 మార్కులకు ఉంటుంది. ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ త్రూ సిబిటీ అంటే ఏంది, కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తాం మనం. ఓకే, 70 మార్కులు కండక్టెడ్, 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకి ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్కులు ఉంటాయి, 70 మార్కులు ఉంటాయి. సో ఇది. సో మనకి 3 or 4 వెరైటీస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నట్టు, సచ్ యాజ్ అనాలజీ, క్వాలిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్. సో వాళ్ళు మీ సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు ఎట్లా క్వశ్చన్లు అడిగినా కానీ అది ఆబ్జెక్టివ్ టైపు, అంటే ఏబిసిడి రిలేటెడే ఉంటుంది. సో చెప్పిన కదా, మీడియం ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, సిలబస్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లోనే అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ అయితే ఆ సైట్లో అవైలబుల్ తెచ్చిన తర్వాత నేను కూడా చూస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడలేదు, నేను చూస్తే అది అప్డేట్ అయితే నేను మీకు చెప్తాను. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, uSmania.ac.in కానీ ఓయూ అడ్మిషన్స్లో కానీ ఉంటుంది. క్యాండిడేట్ మే డౌన్లోడ్ ద సిలబస్ ఆఫ్ ద కన్సర్న్ సబ్జెక్ట్స్. ఓకేనా, సిలబస్ అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద సిలబస్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆఫ్ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి మేడ్ అవైలబుల్. ఈ వెబ్సైట్లలో ఉంటాయి అన్నట్టు సిలబస్, చూసుకోర్రి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటి అంటే, మొత్తం మనకి అప్లికేషన్ ఫీజెస్ 2000 ఉంటుంది. ఈ 1500 వాళ్ళకి అంటే 1500 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి. నార్మల్గా మన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు కాబట్టి అందరూ 1500 ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 2000 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇంకేముందంటే, ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓయూ అడ్మిషన్స్. ఇంకా స్టార్ట్ కాలేదు డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది ఓన్లీ ఇప్పటి మందమే వాల్యూ ఉన్నట్టు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఇయర్ తీసుకునే అడ్మిషన్కే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకి 50% మార్క్స్, అంటే 70 మార్కులకు పేపర్ ఉంది కాబట్టి 35 మార్కులు రావాలి. ఏ రిలాక్సేషన్ ఆఫ్ 5% విల్ బి అలౌడ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే 45% మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీకి రావాలి. ఒక 35 కదా, సో మీరు 35 కంటే మీదనే మంచి మార్కులు తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, ద హాల్ టికెట్స్ విత్ ద ఎంట్రన్స్ షెడ్యూల్స్ అండ్ నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ఈ వెబ్సైట్లలో. హాల్ టికెట్లు అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఫ్యూచర్లో మీరు ఏం చేయాలంటే, మీరు హ్యావ్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అఫిక్స్ ద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అతుకు పెట్టాలి, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద వన్ అప్లోడెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ ఫోటో అయితే పెడతారో దాన్నే మీరు హాల్ టికెట్లు అతుకు పెట్టాలి. అండ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ గెట్ ఇట్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్. అంటే గెజిటెడ్ ఆఫీస్ తోటి మీరు సంతకం పెట్టాలి హాల్ టికెట్లా. లేదంటే ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్లో ప్రిన్సిపల్ అంటే గెజిట్ సైన్ ఉండాలి, గ్రీన్ పెన్ తోటి సైన్ ఉండాలి. వితౌట్ ద హాల్ టికెట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలౌడ్ టు అపియర్ ద టెస్ట్. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ చూసుకోండి, ద యూనివర్సిటీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ సెపరేట్లీ ఫర్ అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డీ ప్రోగ్రామ్ త్రూ ఇట్స్ వెబ్సైట్ అండ్ ప్రెస్ నోటీస్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్. మనకి పిహెచ్డీ ఎంట్రన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేట్గా నోటీస్ ఇస్తాను అన్నట్టు పిహెచ్డీ అడ్మిషన్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో క్వాలిఫైయింగ్ ఇన్ ద పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ మనకి 50% మార్క్స్ వచ్చి మనం పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ ఇన్ టు పిహెచ్డీ. మనకి పిహెచ్డీలో సీట్ వచ్చినట్టు కాదు. సో ద అడ్మిషన్ ఈ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ వేకెన్సీస్. మనకు అడ్మిషన్ అనేది సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ విత్ రీసెర్చ్ సూపర్వైజర్స్ ఇన్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్లో రీసెర్చ్ సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళకి అక్కడ వేకెన్సీ ఉంటే తీసుకుంటారు. ద క్యాండిడేట్స్ అకాడమిక్ రికార్డు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద పిహెచ్డీ అడ్మిషన్ ఇంటర్వ్యూ. మనకి పిహెచ్డీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు తీసుకుంటారు అన్నట్టు. ఎగ్జామ్లో క్వాలిఫై అయినంత మాత్రం మనకు వచ్చినట్టు కాదు. తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడ వేకెన్సీ ఉంటే తీసుకుంటారు అన్నట్టు తర్వాత. సో అది చెప్తారు వీళ్ళు.
సో ఇక్కడ చూసుకోండి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ కోడ్ నెంబర్స్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్. ఇక మనకు సిపికి ఇట్లా మనకు తెలిసిందేనా, ఆర్ట్స్ అంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడ లాంగ్వేజ్, ఇవన్నీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కిందకి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే అరబిక్, తెలుగు, ఇది ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటే ఇవన్నీ సబ్జెక్టులు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కిందకి వస్తాయి. సో సేమ్ మనం పీజీ అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అంటే కామర్స్ వాళ్ళు, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ వాళ్ళు, బీపీఎడ్ వాళ్ళు ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ లా అంటే లా వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ అంటే వీళ్ళు, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ అంటే వీళ్ళు, ఫార్మసీలు చేసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఇది వీళ్ళు కూడా ఉంటారు, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అంటే వీళ్ళందరూ సైన్స్ కిందకి వస్తారు అన్నట్టు. సో మీరు అప్లై చేసేటప్పుడు మీది ఏ ఫ్యాకల్టీ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో కింద మంచిగా చూసుకోండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు మనకి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో. సో ఇక్కడ చూసుకోండి రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 మనకి జనవరి 24కి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 23కి ఎండ్ అవుతుంది. 23కి ఫిబ్రవరి లాస్ట్, నెల రోజుల కంటే ఎక్కువనే టైం ఉంది. ఇక 5 మార్చ్ వరకు ఉంటుంది, అది విత్ లేట్ ఫీ ఆఫ్ మనకి 2000 అన్నట్టు మొత్తం అది అన్నట్టు. సో మిగిలిన డీటెయిల్స్కి ఓయూ అడ్మిషన్స్ usmania.ac.in వెబ్సైట్లలో మనం చూసుకోవాలి, అందులో అప్డేట్ అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అందులో వస్తాయి అన్నట్టు. సో ఇది